ఒక సామాన్య కార్యకర్తగా 30 సంవత్సరాల కలిగి గాంధీ భవన్ వచ్చిన వాడిగా ఇంత గొప్ప కార్యక్రమంలో మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రజల పక్షాన మంత్రిగా శుభాకాంక్ష తెలియజేసుకుంటూ సమన్యాయం జరగాలని భారతదేశంలో నుండి బలహీన వర్గాలకు కానీ దళిత వర్గాలకు కానీ మైనార్టీ వర్గాలకు కానీ అట్టడి వరకు పేద వర్గానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్న దగ్గర ఈరోజు వారి జన్మదిన సందర్భంగా ఒక సామాన్యమైన కాంగ్రెస్ కార్యకర్త కూడా ఈరోజు ఒక సామాజిక వర్గంకి వెళ్ళి వచ్చిన వాడిగా ఈరోజు ఇంత పెద్ద అవకాశం ఒక రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణానికి స్వీకారం చేసి గాంధీ భవన్ లో జన్మదిన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తూ ఈ మీడియా ద్వారా మనసొక్కసారి తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి కుమారుడు భారతదేశంలో కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు పాదయాత్ర వేసి చలి లెక్క చేయకుండా ఎండలు లెక్క చేయకుండా పేదల కష్టాలు తెలుసుకునే నాయకునిగా రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు. నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన ఇష్యూ గానీ ఇంకే గానీ భారతదేశంలో ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం ఏ రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీలో ఉందా? భారతదేశం ప్రాణాలు అర్పించినటువంటి పార్టీ ఈ భారతదేశంలో ఏ పార్టీ అని ఉన్నదా? దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించింది ఇందిరాగాంధీ తల్లి. దేశ ప్రజల కోసం ప్రాణం హాని ఉన్నదని చెప్పినా కూడా లెక్క చేయకుండా రాజీవ్ గాంధీ కూడా చనిపోవడం జరిగింది. సోనియమ్మ తల్లికి ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా నాకు అవసరం లేదని చెప్పి మన్మోహన్ సింగ్ గారికి ప్రధానమంత్రి చేసిన అంటే దేశ ప్రజల యొక్క మేలు కోరేటోళ్ళు తప్ప హెరాల్డ్ కేసు ఏ కేసుకో రాహుల్ గాంధీ గారు భయపడ్డాడు కాదు. రాహుల్ గాంధీకి ఎలాంటి సంబంధం లేదు. రాబోయే రోజుల పట న్యాయస్థానంలో వాస్తవాలు బయటపడతాయి. సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని చెప్పి ఇతర పార్టీలు మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిన సంక్షేమ కార్యక్రమం చెప్పమనండి. వారు చేసిన సంక్షేమ కార్యక్రమం పేరు చెప్పమనండి. 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గాని ఇప్పుడు 10 సంవత్సరాలకు వెళ్ళి ఈ రోజు 11వ సంవత్సరం కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఏ సంక్షేమం చేసిందో చెప్పినాక అప్పుడు మమ్మల్ని అనమనండి.